ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయండి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు టీటీసీ చేసుకున్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్, అండ్ బీఎడ్ ఎవరైతే డిగ్రీ తర్వాత బీఎడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా గవర్నమెంట్ టీచర్స్కి ఎలిజిబుల్. కాకపోతే ఇక్కడ టీటీసీ చేసిన వాళ్ళు ఒక టైప్ ఆఫ్ వేకెన్సీస్కి ఎలిజిబుల్, అండ్ బీఎడ్ చేసిన వాళ్ళు ఒక టైప్ ఆఫ్ వేకెన్సీస్కి ఎలిజిబుల్. సో మన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో 1st to 10th క్లాస్ని 1st to 5th క్లాస్ అండ్ 6th to 10th క్లాస్ని డివైడ్ చేస్తారు. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత ఆర్ డిగ్రీ తర్వాత జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టీటీసీ 2 years రెగ్యులర్లో ఎవరైతే కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. అంటే టీటీసీ చేసిన వాళ్ళకు ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. ఎవరైతే డిగ్రీ తర్వాత బీఎడ్ చేసిన వాళ్ళు ఉంటారో అంటే డిగ్రీ ప్లస్ బీఎడ్ ఉన్న వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. సో ఎవరైతే ఇంటర్ ప్లస్ టీటీసీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు వచ్చే వేకెన్సీస్ని ఎస్జిటి పోస్టులు అంటారు, అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటారు. సో ప్రైమరీ లెవెల్లో వీళ్ళు టీచింగ్ చెప్పాలి. అంటే ప్రతి విలేజెస్లో మనకు ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి కదా 1st to 5th క్లాస్కి. సో ఎవరైతే టీటీసీ ప్లస్ ఇంటర్మీడియట్ ఇవే క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో ఎక్కువ వేకెన్సీస్ వీళ్ళకు ఉంటాయి. అదే స్కూల్ అసిస్టెంట్స్ అంటారు, అంటే 6th to 10th వాళ్ళకు చెప్పాలి. సో వాళ్ళని గవర్నమెంట్ టీచర్సే, కాకపోతే వాళ్ళ యొక్క డెసిగ్నేషన్స్ నేమ్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ అంటారు. కాకపోతే ఇక్కడ డిగ్రీ ఉండాలి, బీఎడ్ ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో యాజ్ పర్ రూల్ ప్రకారంగా మనకు ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఎస్జిటి పోస్ట్ తర్వాత స్కూల్ అసిస్టెంట్. సో మెయిన్గా ఎవ్రీ 2-3 yearsకి మనకు వేకెన్సీస్ వచ్చేసి ఓన్లీ ఎస్జిటి పోస్టులకు ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ మన డిఎస్సి 2024లో మీరు చూడొచ్చు 11,000 పోస్టులు ఉంటే అప్రాక్సిమేట్లీ అందులో 6,500కి ఓన్లీ ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి 2,500 ఉన్నాయి. సో ఇక్కడనే మీకు అర్థమవుతుంది ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసి టీటీసీ చేసిన వాళ్ళకు మాత్రమే ఉంటాయండి ఎవ్రీ 2-3 yearsకి. సో మెయిన్గా ఎవరైతే ఇంటర్మీడియట్ ప్లస్ టీటీసీ ఉన్న వాళ్ళకు ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, అండ్ ఎవరైతే డిగ్రీ ప్లస్ బీఎడ్ ఉన్న వాళ్ళకు తక్కువ జాబ్స్ ఉంటాయి. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఎవరికైతే బీఎడ్ చేసిన వాళ్ళకు మీకు ఆ 2,500 పోస్ట్లో కూడా మీరు సపోజ్ మనం బీఎడ్ చేసే వాళ్ళకు మెథడాలజీస్ ఉంటాయి. అంటే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పండిట్సా, మ్యాథ్సా, సైన్సా, సోషల్ స్టడీసా, అంటే మనం 10th చదివేటప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో ఆ 2,500ని 6 పార్ట్స్గా డివైడ్ చేసి ఎవరైతే మ్యాథ్స్ మెథడాలజీ తీసుకుంటారో మ్యాథ్స్ టీచర్కి ఉన్న వేకెన్సీస్కి ఎలిజిబుల్. అంటే ఆ 2,500లో కూడా చాలా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఇప్పుడే మీకు అర్థమవుతుంది టీటీసీ చేస్తే అన్ని పోస్టులకు ఎలిజిబుల్ మీరు. అదే బీఎడ్ చేస్తే ఉన్న పోస్టులలో వాళ్ళు సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేస్తారు. ఆ సబ్జెక్ట్లో మీకు ఎక్కువ వేకెన్సీస్ ఉంటేనే మీరు ఎలిజిబుల్. సో మెయిన్ ఎవరైతే ఇప్పుడు టీచర్ గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు ఇంటర్ చేసినా డిగ్రీ చేసినా ఫస్ట్ ప్రిఫరెన్స్ టీటీసీకి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ బీఎడ్కి ఇవ్వండి. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంది, మీరు ఇంటర్ ఆర్ డిగ్రీలో ఎప్పుడన్నా తీసుకోవచ్చు ఈ టీటీసీ, కానీ బీఎడ్ అయితే పక్కా డిగ్రీ తర్వాతనే తీసుకోవచ్చు. టీటీసీ ఇంటర్మీడియట్ ఉంటే తీసుకోవచ్చు. సో ఫస్ట్ టీటీసీ చేసిన తర్వాత మళ్ళీ ఎవరైతే ఈ టీటీసీ చేసిన వాళ్ళు ఉంటారో మీరు ఓపెన్ బీఎడ్ చేసుకోవచ్చు, కానీ డిగ్రీ తర్వాత ఓపెన్ బీఎడ్ చేసుకోరాదు. ఓపెన్ బీఎడ్ చేయాలంటే టీటీసీ అన్న సర్టిఫికేట్ ఉండాలి, లేదా 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. మీరు ఒక టీచింగ్ చేసినట్టు గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ స్కూల్స్లలో సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఎలిజిబుల్. సో ఎవరైతే టీటీసీ చేసిన వాళ్ళు ఉంటారో అటు అన్ని గవర్నమెంట్ జాబ్స్ టీచర్స్కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఆ టీటీసీ సర్టిఫికేట్తో మీరు ఓపెన్ బీఎడ్ వేసుకోవచ్చు. ఒక 2 years తర్వాత మళ్ళీ టీటీసీ జాబ్స్కి బీఎడ్ జాబ్స్కి అన్నిటికి ఎలిజిబుల్. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీరు తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ గురించే మాట్లాడుతున్నాను. మళ్ళీ గురుకుల స్కూల్స్ ఉంటాయి, గురుకులాల్లో కూడా మీకు టీజీటీ పీజీటీ పోస్టులు ఉంటాయి. అక్కడ మీకు పక్కా డిగ్రీ ప్లస్ బీఎడ్ అని ఉండాలి, డిగ్రీ ప్లస్ బీఎడ్ ప్లస్ పీజీ. సో పీజీటీ పోస్టులకు డిగ్రీ బీఎడ్ పీజీ ఉండాలి. అదే టీజీటీ అనుకోండి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటారు. సో అక్కడ జస్ట్ డెసిగ్నేషన్స్ నేమ్స్ వేరుంటాయి, కాకపోతే క్వాలిఫికేషన్ బట్టే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇవ్వండి. సో ఈ వీడియోలో జస్ట్ మనం ప్రైమరీ స్కూల్స్ మన తెలంగాణలో ఉన్న అన్ని విలేజెస్లో ఉండే ప్రైమరీ స్కూల్స్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే టీటీసీ రాయాలి.
ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. మీకు 5 or 7 ఇయర్స్కి ఎస్ఏకి అయిపోతారు, లైక్ స్కూల్ అసిస్టెంట్ ఈజీగా అయిపోతారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ టీటీసీకి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ బీఎడ్కి ఇవ్వండి, అండ్ టీటీసీ తర్వాత బీఎడ్ కూడా చేయండి. సో దట్ మీరు తెలంగాణలో ఉన్న అన్ని డిఎస్సి పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. సో ఇవ్వండి. సో మంచి డెసిషన్ తీసుకోండి. లైక్ బీఎడ్ చేసి మళ్ళీ టీటీసీ చేసే బదులు టీటీసీ చేసి ఓపెన్లో బీఎడ్ చేస్తే మీకు హ్యాపీగా మళ్ళీ పీజీ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మన తెలంగాణలో ఉన్న టీచర్ జాబ్స్, ఎస్జిటి, పీజీటీ అన్ని జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఈ టీటీసీ కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, ఎస్జిటికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.